ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ఇవన్నీ. కాబట్టి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత చాలామంది మెసేజెస్ కాల్ చేస్తారండి, సార్ మీ వల్ల ₹1 సంపాదించుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. కొత్త అంటే మార్కెట్లో అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు, సార్ మీరు చెప్పిన టార్గెట్లు స్టాప్ లాస్ అలా పెట్టుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం సార్ అని అంటున్నారు. అంతకంటే ఆనందం ఏం కావాలి? అదే మన సక్సెస్. అంటే చూడండి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఫాలో అవుతున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకంటే చూడండి, నా 25 years ఎక్స్పీరియన్స్ని అది ఒక మనీగా కన్వర్ట్ చేయాలనేది, అంటే మన రికమెండేషన్స్ వచ్చి మీకు ఆ మనీ రూపంలో కన్వర్ట్ అవ్వాలనేదే నేను ఎప్పుడు కోరుకుంటాను. సక్సెస్ రేషియో పాస్ అండ్ ఫెయిలియర్స్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ 85 to 90% నాది సక్సెస్ రేషియో ఉందని మీరే చెప్తున్నారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి అందుకనే ఈ 25 సంవత్సరాల అనుభవం, ఆ సక్సెస్ రావడానికి అది అంత ఫ్రూట్ అనమాట. కాబట్టి మనం అన్ని ఫెయిలియర్స్ ఎక్కువ చూసాము, చూసి ఇప్పుడు ఒక సక్సెస్ అంటే ఫెయిలియర్స్, వితౌట్ ఫెయిలియర్స్ చూడండి ఎవరు ప్రపంచంలో ముందుకు నడవలేరు, అది సాగలేరు, అది చాలా కష్టం. ఎవరైనా సరే ఒక ఫెయిలియర్స్ చూస్తేనే మళ్ళీ, ఎందుకంటే ఆ పెయిన్లోనే అన్నీ వస్తుంది, ఆ నేర్చుకోవడం కానీ ఏదైనా సరే. కాబట్టి నేను నా 25 yearsలో లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనం ఎన్నో చూసాం, అప్ అండ్ డౌన్స్ మార్కెట్లో, ఎన్నో ఒడిదొడుకులు, ఎలా చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, బుల్ మార్కెట్లో ఎలా చేయాలి, బేర్ మార్కెట్లో ఎలా చేయాలి, సైడ్ వేస్లో ఎలా చేయాలి, చాపీ మార్కెట్లో ఎలా చేయాలి. అసలు ఒక విధంగా చెప్పాలంటే నేను చెయ్యని ట్రేడింగ్ అంటూ లేదండి. A to Z కార్నర్లో ట్రేడ్ చేశానండి. A to Z ఆప్షన్స్, ఆప్షన్ బయింగ్, సేలింగ్, బుల్ స్ప్రెడ్, బేర్ స్ప్రెడ్ అన్ని A to Z అండి. కాబట్టి మార్కెట్లో అన్ని కార్నర్స్ టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాతే ఎక్కడెక్కడ మనీ వస్తుంది అనేది క్లియర్గా ఆలోచించి ఒక పర్ఫెక్ట్గా మనము డిజైన్ చేసి ఇప్పుడు మనం ఇస్తున్నాము. కాబట్టి మీరందరూ ఆ ఎక్స్పీరియన్స్ అండి, ప్రతిదీ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే మార్కెట్లో మనం సర్వే అవ్వలేము. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇట్స్ మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనం డబ్బు సంపాదించుకోవాలంటే చాలా కష్టం. ఒక ప్లానింగ్ చేసి చేయాలి. షార్ట్ టర్మ్ ఒకటి, తర్వాత వచ్చి ఒక లాంగ్ టర్మ్. అది ఫస్ట్ 40 to 60 daysకి చెప్తాను, వినండి. ఎస్ఎంసి గ్లోబల్ చూడండి, ఎస్ఎంసి గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, నేను ఎప్పుడు 2 terms చెప్తానండి. బై అబో అంటే బై అబోనే చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబో, ₹90 పైనే ఈ స్టాక్ కొనాలి. ఇప్పుడు ₹86.60 ఉంది, ఇప్పుడు కొనకూడదు. ₹90 పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹110.70 మొదటి టార్గెట్, ₹132.40 రెండో టార్గెట్, ₹166.80 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹68 స్టాప్ లాస్. ఎస్ఎంసి గ్లోబల్ ఇది కూడా దాదాపు 900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 20th వర్క్షాప్ చెన్నైలో డిసెంబర్ 16th and 17th 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, జనరల్గా మార్కెట్లో ఎప్పుడు ఒకరిని ఎందుకు డిపెండ్ అవ్వాలి అని అనుకుంటే ఆలోచన కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే
వన్స్ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి బాటంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా యాడ్ చేయాలనేది తెలుసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ది పార్క్ హోటల్లో December 16th and 17th ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. వెరీ లిమిటెడ్ సీట్స్. ఇప్పుడు వచ్చి ఒక లాంగ్ టర్మ్ చెప్పాను కదా, లాంగ్ టర్మ్ అంటే 12 to 16 months. క్యాప్లీ పాయింట్ చూడండి, క్యాప్లిన్ పాయింట్ లేబర్ అని ఉంటుంది, లేబర్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి క్యాప్లీ పాయింట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1107 రూపాయలు ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లు 1107 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1684 రూపాయలు. మొదటి టార్గెట్ 2246 రూపాయలు. రెండో టార్గెట్ 3143 రూపాయలు. మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తాను. 780 రూపాయలు ఒక స్టాప్ లాస్, లేకపోతే 607 రూపాయలు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ఉపయోగించుకోవచ్చు. నేను ఎప్పుడు లీస్ట్ స్టాప్ లాస్ యూటిలైజ్ చేస్తాను నా వరకు, ఎందుకంటే అంత దూరం ఇచ్చాం, అది ఇవ్వడానికి ఏంటి. దాదాపు 8,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను, ఎస్ఎంసి గ్లోబల్, తర్వాత క్యాప్లీ పాయింట్. అది ఇప్పుడు మార్కెట్కి ఏదో ఒక బ్యాడ్ న్యూసెస్ గుడ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. బట్ ఏది వచ్చినా కూడా మన సేఫ్లో మనం ఉండాలి. మనం ఒక పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళకి ఎప్పుడు సేఫే వాళ్ళు. ఎందుకంటే తప్పులు ఎవరికి ఎక్కువ భయం ఉంటుంది, ఒకే స్టాక్లో ₹1,00,00,000 డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకి, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇవన్నీ వాళ్ళకంతా ఒక మనీ మేనేజ్మెంట్ లేని వాళ్ళకంతా ఎప్పుడు భయంగానే ఉంటుంది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ మనల్ని చూసి భయపడాలి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఉంటే మన దగ్గర మార్కెట్ డబ్బులు తీసుకెళ్ళలేదు. అది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాకు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది టీవీ ప్రేక్షకులకి నమస్కారం.